సుందరకాండ పారాయణములో మనం ఈరోజు 54వ సర్గ లంకా దహనం. హనుమంతుడు లంకకేసి చూస్తూ, ఇక మిగిలిందేమిటి? ఆ రాక్షసుల సంతాపం కలిగించడానికి నేనిప్పుడు ఏమిటి చేయడం? అశోకవనం నాశనం చేశాను. గొప్ప గొప్ప రాక్షస వీరులను కొందరిని చంపాను. సైన్యం కూడా కొంత నాశనం చేశాను. ఇంకా ఇప్పుడు లంక మిగిలి ఉంది. ఈ లంకను కూడా నాశనం చేశానంటే నేను పడ్డ శ్రమ సఫలమైందన్నమాట. కొద్ది ప్రయత్నంలోనే నేను ఈ గొప్ప ఫలం సాధించగలను. అదీకాక నా తోకలో ప్రజ్వలిస్తున్న ఈ అగ్నిహోత్రునకు ఈ రాక్షస గృహాలతో సంతర్పణ చేయడం కూడా ధర్మమని నిశ్చయించుకొని మండుతున్న తోకతో మెరుపు తీగలాగా రాక్షసుల భవనాల మీద విహరించసాగాడు. ఇంటి మీది నుంచి మరో ఇంటి మీదికి, మేడ మీది నుంచి ప్రక్క మేడ మీదికి, తోటలో నుంచి ఇంకో తోటలోకి దూకుతూ అతను లంక అంతా అగ్నికి అంకితం చేశాడు. మొట్టమొదట అతను మంత్రి ప్రహస్తుని ఇంటికి నిప్పు పెట్టాడు. తర్వాత మహాపార్శ్వుని ఇల్లు అంటించాడు. తర్వాత వజ్రదృష్టుడు, శంకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి, రశ్మికేతువు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు, హర్షదృష్టుడు, రోమాశుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజిహుడు, అస్థిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరాంతకుడు, కొంబుడు, నికండుడు వీళ్ళ భవనాలన్నీ గుర్తించాడు. మధ్యనున్న రాజనీతిజ్ఞుడైన విభీషణుని భవనాన్ని మాత్రం విడిచిపెట్టేశాడు. ఒక్కొక్క భవనంలో ఎంతో విలువగల సంపత్తి ఉంది. హనుమంతుడంతా అగ్నికి ఆహుతి చేసేశాడు. తర్వాత అతను రాక్షసరాజైన రావణుని సౌధం మీద వాలాడు. అది మేరి పర్వతంలాగా, మందర పర్వతంలాగా సర్వ సంపత్ సమృద్ధమై ఉంటుంది. దాన్ని కూడా నిప్పు పెట్టి హనుమంతుడు ప్రళయకాల మేఘంలాగా దిక్కులు చిల్లులు పడిపోయేటట్లు సింహానాదం చేశాడు. వెంటనే అగ్నిహోత్రుడు అమితోత్సాహమై లంకకు భస్మీపటలం చేశాడు. ఎన్నో ఉన్నత భవనాలన్నీ కుప్పకూలిపోయాయి. రాక్షసుల రోదనలతో లంకా పట్టణమంతా ముఖరితమైపోయింది. పిల్లలకు పాలిస్తున్న తల్లులు వాన రూపంలో దావాగ్ని వచ్చి పడిందని ఏడుస్తూ మేడల మీది నుంచి కిందికి దూకారు. అప్పుడు వాళ్ళు ఆకాశం నుంచి మండుతున్న ఉల్కల్లా ఉన్నారు. దారువులతో అగ్నికి తృప్తి కాలేదు. ఆ దహనకాండతో హనుమంతునికి తృప్తి కాలేదు. పీనుగు పెటాలతో భూదేవికిని తృప్తి కాలేదు. ఉతాశనుడు కొన్ని చోట్ల ముదుగు పువ్వుల్లాగా, కొన్ని చోట్ల బూరుగు పువ్వుల్లాగా, కొన్ని చోట్ల కుంకుమ పువ్వుల్లాగా మెరిసిపోయాడు. ఇలాగ రుద్రుడు త్రిపురాలను దగ్ధం చేసినట్లు లంకను హనుమంతుడు బూడిద చేశాడు. లంకాపురంలో హనుమంతుడు విడివిగా అగ్ని ఏకపాకమై జ్వాలాపర్వతంలాగా ఉంది. అది ఆ రాక్షసుల భవనాలలో రాక్షస శరీరాలని నెయ్యి తగలక 1000 నాల్కలతో ఆకాశం ఎత్తున మంటలుగా చెలరేగింది. మరిన్ని అది కోటి సూర్యులకు ఒక్కసారి ఉదయించినంత తేజస్సుతో పెటపెట ధ్వనులతో బ్రహ్మాండమంతా నాశనం చేసేటట్లు విజృంభించింది. ఆ పొగ అంతా ఆకాశం పైకి ఎగిసి తెల్లని మేఘాలన్నీ దాంతో నల్లబడి నల్ల కలువల రంగుతో మెరిసిపోయాయి. చెట్లతోనూ, చేమలతోనూ, పిట్టలతోనూ తగలబడిపోతున్న ఆ లంకాపట్నం చూసి బతికి కలిగిన రాక్షసులు త్రిదశేశ్వరుడు వజ్రపాణి అయి, మహేంద్రుడో సాక్షాత్తుగా దండధరుడో, వాయుదేవుడో, అగ్నిహోత్రుడో, రుద్రుడో, సూర్యుడో, చంద్రుడో, కుబేరుడో కానీ వీడు సామాన్య వానరుడు మాత్రం కాడు. అంతకుడు అయితే కూడా అయ్యుండవచ్చు. ఏదో వైష్ణవమాయే రాక్షస సంహారం చేయడానికి ఈ రూపంలో వచ్చిందేమో అనుకుంటూ గగ్గోలు పెట్టసాగారు. అయ్యో తండ్రి, పుత్ర, నాథ, సకుడా, అయ్యో తాత అనుకుంటూ రాక్షసులు చేసే రోద చాలా ఘోరమైపోయింది. శాపదగ్ధమైపోయినట్లు హనుమంతుని చేతిలో లంక ఇలాగా పరశురామ ప్రీతి అయిపోయింది. అలా మండిపోతున్న లంక హనుమంతునకు బ్రహ్మదేవుని కోపం వల్ల మండిపోతున్న భూమండలంలా కనిపించింది. హనుమంతుడు ఇలాగా అశోకవనం నాశనం చేసి రాక్షసులను సంహరించి రత్నపూర్ణమైన లంకా పట్టణం దగ్ధం చేసి శాంతించాడు. ఇదంతా ఇలా అవుతుండగా అతను త్రికూట పర్వత శిఖరాన కూర్చొని సూర్యునిలా ప్రకాశించసాగాడు. ఇంత పని చేసినందుకు దేవతలు గుంపులు గుంపులుగా ఆకాశాన చేరి హనుమంతుణ్ణి మిక్కిలి ప్రశంసించారు. అతన్ని చూసి భూతాలన్నీ ఇది ప్రళయాగ్ని అని భయపడిపోయాయి. దేవతలు, మునిపుంగవులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు చాలా సంతోషంతో నాట్యం చేశారు. వీరితో సుందరకాండ పారాయణము సమాప్తం. నెక్స్ట్ వారం మనము 55వ సర్గ సీతమ్మ కోసం హనుమంతుడు విచారించడం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.